హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. దేవరా మూవీ రిలీజ్ కంటే ముందే ఎన్నో హిస్టరీలు కొల్లగొట్టింది అనుకోవచ్చు. రిలీజ్ కంటే ముందే ప్రీ బుకింగ్లే ఎన్నో జరిగాయి. అయితే ఇది ప్రీ సేల్ బుకింగ్లోనే 10 రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్లో టాప్లో నిలిచింది అనుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 172 కోట్లు అయితే కొల్లగొట్టింది. మొత్తం గ్రాస్ చూసుకుంటే ఇండియాలో వచ్చి చూస్తే కలెక్షన్ 70 కోట్లు అయితే సాధించుకుంది. ఇటు దేవరా మూవీ కొరటాల శివ డైరెక్షన్లో 6 సంవత్సరాల తర్వాత సింగిల్గా ఎన్టీఆర్ ఒక్కరే హీరోగా వచ్చిన మూవీ దేవరా. ఇక ఈ సినిమాకి సంబంధించి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు. ఇక ఆయన క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం కొత్తగా ఉండడం, ప్రకాష్ రాజ్ అదేవిధంగా శ్రీకాంత్ ఇలా కొంతమంది సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో ఉండడం చాలా ఇంపార్టెంట్. యాక్షన్ డ్రామాగా కొనసాగిన ఈ సినిమా పవర్ ప్యాక్డ్ ఇంపాక్ట్తో అయితే మన ముందుకు వచ్చింది. రావడంతోనే మంచి హిట్ని కూడా సంపాదించింది. సో మరి వెయిట్ చేసి చూడాలి అసలు ఈ సినిమా ఇంకా ఎన్ని హిస్టరీస్ కొల్లగొడుతుంది ఏంటి అనేది. కానీ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఆల్రెడీ దాటేసింది అనుకోవచ్చు. ఇక కల్కి తర్వాత బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది దేవరా అనుకోవచ్చు. దాని తర్వాత సలార్ మరియు గుంటూరు కారం అదేవిధంగా RRR మూవీలు అయితే వరుసగా ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మూవీస్లలో గుంటూరు కారం ఒకటి సైడ్ తీసేస్తే ఇక మిగతా 4 సినిమాలు వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు సాధించాయి. అదే క్రమంలో ఇప్పుడు దేవరా మూవీ కూడా మంచి గ్రాస్ని అయితే దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఇంకా ముందు రోజుల్లో ఎలాంటి సక్సెస్ని పొందుతుంది ఏంటనేది అయితే వెయిట్ చేసి చూడాలి.